నమస్కారం. ఈరోజు మనం డిఎస్సి మెగా డిఎస్సి 2025 మెగా డిఎస్సి 2025లో వచ్చిన షిఫ్ట్ 2 ఎస్జిటి ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దాంతోపాటు కొన్ని టెక్నిక్స్ కూడా చూద్దాం. బిఫోర్ దట్ I posted here today one inspirational speech given by Krishna Teja IAS. So you will inspire more by watching this channel or watching this video. I will post in iCards. Please go through this video. ఈ వీడియోని చూసి బాగా మోటివేషన్ తీసుకొచ్చి అలాగే మీకు ఎగ్జామ్కి బాగా యూస్ఫుల్ అవుతుందని అలాగే మీకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ గో టు ద వీడియో. సెక్షన్ 5 ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంటెంట్ కూడా ఇస్తాడు ఇందులో. ఫస్ట్ బిట్, హీ విల్ గో టు ద పార్టీ టుమారో. హీ విల్ గో టు ద పార్టీ టుమారో అంటే చూస్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఫామ్ అడిగాడు. నెగిటివ్ ఫామ్ అంటే నాట్ ఉన్నది. అన్ని సెంటెన్స్లో కూడా నాట్ ఉంటుంది. అలాగే ఏం నాట్ ఉండాలి? విల్ నాట్ ఉండాలి. విల్ నాట్ లేదా వోంట్ అని ఉండాలి. డస్ నాట్ ఉండకూడదు, డిడ్ నాట్ ఉండకూడదు. విల్ నాట్. సో ఇక్కడ ఆప్షన్ 3 లేదా 4 చూడాలి. మరి ఇంకా ఏం చూడాలి? విల్ గో టు ద పార్టీ టుమారో. ఈ టుమారో హీ విల్ గో టు ద పార్టీ, కానీ మనం హీ విల్ నాట్ గో టు ద పార్టీ అనాలి. హీ విల్ నాట్ గో టు ద పార్టీ టుమారో. సో థర్డ్ ఆప్షన్ ఉంది, హీ విల్ నాట్ గోస్ టు ద పార్టీ అని ఉంది. ఇక్కడ సింపుల్ టెన్స్ వెర్బ్ ఇచ్చాడు. సో ఇది రాంగ్ ఇక్కడ. అందువల్ల క్వశ్చన్ నెంబర్ 65కి ఆన్సర్ ఏమో ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? నెక్స్ట్ బిట్, చూస్ ద సెంటెన్స్ దట్ ట్రాన్స్ఫార్మ్ దట్ స్టేట్మెంట్. సో ట్రాన్స్ఫార్మేషనల్ స్టేట్మెంట్స్. దే విల్ అటెండ్ ద మీటింగ్ ఇంటూ ఏ క్వశ్చన్ మార్క్లో మార్చాలి. కొన్నిసార్లు మీకు పంక్చుయేషన్ టెస్ట్ కోసం క్వశ్చన్ మార్క్స్ ఇవ్వకుండా ఎక్స్క్లమేషన్ ఫుల్ స్టాప్లు ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఈజీగా దాన్ని ఎలిమినేట్ చేయాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ ఏం చేయాలి? సో దే విల్ అటెండ్ ద మీటింగ్లో మనం ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ ఫామ్లో మార్చాలంటే అందులో ఉండే హెల్పింగ్ వెర్బ్ని ముందు తీసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ఏంటిది? విల్ ముందు పెట్టాలి మనం. విల్ తర్వాత సబ్జెక్ట్ రాయాలి. విల్ దే సెకండ్ ఆప్షన్ ఉంచారండి. విల్ దే అని ఉంది. సో ఆన్సర్ ఖచ్చితంగా ఇదే, ఇంకెక్కడ లేదు విల్ దే అని. ఓకేనా? నెక్స్ట్ బిట్, హీ లుక్డ్ హ్యాపీ. ఇక్కడ హ్యాపీ అనే దానికి యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్. హ్యాపీ అనేది ఏ రకమైన యూసేజ్లో ఇచ్చాడు? అట్రిబ్యూటివ్ యూసేజా, ప్రెడిక్టివ్ యూసేజా? నేను నిన్ననే క్లాస్ చెప్పాను, అట్రిబ్యూటివ్ యూసేజ్ వర్సెస్ ప్రెడిక్టివ్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. సో ఈ రెండింటిని కూడా మనం క్లాస్లో ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసాం. ఐకార్డ్లో ఇస్తాను, అలాగే నా ఛానల్లో కూడా ఉంది. డిఎస్సి కంటెంట్లో చూడండి ట్యాబ్లో. నెక్స్ట్, ఇందులో హ్యాపీ అనేది ఒక యాడ్జెక్టివ్ అనేది ఇక్కడ అట్రిబ్యూటివ్ యూసేజా, ప్రెడిక్టివ్ యూసేజా? అట్రిబ్యూటివ్ యూసేజా, ప్రెడిక్టివ్ యూసేజా అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే అక్కడ ఉండే వెర్బ్ను బట్టి ఆధారపడి ఉంటుంది. వెర్బ్ అనేది ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే దాన్ని అట్రిబ్యూటివ్ యూసేజ్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అలాగే ఆ వెర్బ్ కంటే వెర్బ్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. వెర్బ్కి లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని మనం ప్రెడికేటివ్ యూసేజ్ అని పిలుస్తాం. సో ఓకేనా? వెర్బ్కి రైట్ సైడ్ ఉండే దాన్ని మనం ప్రెడికేటివ్ యూసేజ్ అని పిలుస్తాం. అలాగే ఆ వెర్బ్ కంటే ముందు ఉంటే దాన్ని మనం అట్రిబ్యూటివ్ యూసేజ్ అని పిలుస్తాం. ఇది క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఆన్సర్ ఏమో ప్రెడికేటివ్ యూసేజ్. ఓకే, నెక్స్ట్ బిట్, చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ హ్యాస్ ఎ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ మనకి చాలా ఉన్నాయి. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కలెక్టివ్ నౌన్స్ గురించి చాప్టర్ ఉంది. సో కలెక్టివ్ నౌన్స్, ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక్కడ, అలాగే జ్యూరీ ఆఫ్ జడ్జెస్, అలాగే బంచ్ ఆఫ్ కీస్, ఇలాంటివి కలెక్టివ్ నౌన్స్ అనమాట. హెర్డ్ ఆఫ్ క్యాటిల్. ఓకే, నెక్స్ట్ బిట్, I shared a flat with him when we were the స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒక ఫ్లాట్లో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, అంటే రూమ్మేట్స్ అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ టెన్స్ ఇచ్చి ఉండంటాడు.
టెన్స్నే మీకు చెక్ చేస్తాడు. అందువల్ల ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కనుక హీ ఆల్వేస్ కంప్లైంట్ అబౌట్ మై అన్టిడినెస్, ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూ ఉండేవాడంట. అప్పుడు అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ మనం రాయాలి, ఎందుకంటే పాస్ట్లో ఉంది కనుక. ప్రజెంట్ ఈజ్ ఆల్వేస్ కంప్లైంట్ అని రాయకూడదు, ఎందుకంటే అది అయిపోయిన విషయం. మరి వజ్ పక్కన ఆల్వేజ్ అని రాయకూడదు, ఓకేనా? రాయొచ్చు. అలాగే ఒకవేళ రాస్తే కంప్లైనింగ్ అని రాయాలి, కంప్లైంట్ రాయకూడదు, ఓకేనా? నెక్స్ట్ ఆల్వేస్ కంప్లైనింగ్, ఆల్వేస్ కంప్లైనింగ్. ఆల్వేజ్ యాక్చువల్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తీసుకుంటుంది, కానీ అక్కడ పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చాడు కనుక మనం దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? హీ వాజ్ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ మై అన్టిడినెస్, ఇది ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ బిట్, దిస్ ఈజ్ మై హౌస్, హౌ లాంగ్. ఏ అంటున్నాడు ఇది మా ఇల్లే అని, బి అంటున్నాడు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ అని అడుగుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే హౌ లాంగ్, ఎప్పటి నుంచి. హ్యావ్ యూ బీన్ అనాలి, హ్యావ్ యూ బీన్ లివింగ్ అనాలి, ఓకేనా? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ దే, హియర్ ఆర్ దేర్ అనొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, నో వన్ వాంట్స్ టు బీ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరు కూడా అతని యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరించకూడదు, అంటే అతను మాట్లాడే హక్కును హరించకూడదు. డిప్రైవ్డ్ ఆఫ్ అంటాం, అంటే డిప్రైవ్డ్ ఆఫ్ అంటే దూరం చేయకూడదు, దూరం చేయకూడదు. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే దూరం చేయాలి, ఇక్కడ నో వన్ ఎవరు కూడా చేయకూడదు అన్నాడు. నెక్స్ట్, ఇదొక ఫ్రేజల్ ప్రిపోజిషన్. వి బిల్డ్ ఏ హౌస్ బిసైడ్ ద ఫ్యాక్టరీ, బిసైడ్ అనే దానికి అర్థం అడిగాడు. బిసైడ్ అంటే ఏంటి? ఎట్ ద ఎండ్, నెక్స్ట్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అక్రాస్. బిసైడ్ అంటే నెక్స్ట్ టు. ఇందులోనే బిసైడ్స్ అని ఉంటుంది, బై ద సైడ్ ఆఫ్ అని అంటాం. బిసైడ్స్ అని కూడా ఒక ప్రపోజిషన్ ఉంది, దాన్ని బై ద సైడ్ ఆఫ్ అని పిలుస్తాం. నెక్స్ట్ బిట్, చూస్ ద ప్రైమరీ స్ట్రెస్ ప్యాటర్న్, ప్రైమరీ స్ట్రెస్ ప్యాటర్న్ ఎలా ఉంది అని అడిగాడు ఇక్కడ. ప్రైమరీ స్ట్రెస్ ప్యాటర్న్, అలాగే 2 syllable నౌన్స్ అన్నాడు, అలాగే 2 syllable యాడ్జెక్టివ్స్ అన్నాడు. 2 syllable నౌన్స్, 2 syllable యాడ్జెక్టివ్స్లో ప్రైమరీ స్ట్రెస్ ఎక్కువగా ఫస్ట్ లెటర్స్ సెకండ్ లెటర్ల మీద ఉంటుంది. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఫస్ట్ ఇనిషియల్ లెటర్స్లోనే, లేదంటే చూడ, టేబుల్, టేబుల్, హ్యాపీ, డాక్టర్, ఇలాంటివి మనకి ప్రైమరీ స్ట్రెస్ అనేది. క్లేవర్, ప్రైమరీ స్ట్రెస్ అనేది ఇనీషియల్గానే ఉంటుంది, ఇనీషియల్గానే ఉంటుంది. 2 syllables ఎప్పుడైతే ఉన్నాయో, 2 syllable నౌన్స్, యాడ్జెక్టివ్స్ ఇలాంటివి ఎక్కడ ఉన్నాయో ఇనీషియల్గా స్ట్రెస్ ఎక్కడ ఉంటుందంటే ప్రైమరీ లేదా ఇనీషియల్, ఇనీషియల్ స్ట్రెస్. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, నోట్ చేసుకోండి. నెక్స్ట్ బిట్, చూస్ ద సిలబిక్ డివిజన్ ఆఫ్ ద వర్డ్ డిస్క్రిమినేషన్. ఈ ఎగ్జామ్లో డిస్క్రిమినేషన్ సిలబల్ డివిజన్ అడిగాడు. దీనికంటే ముందు షిఫ్ట్ 1లో డిస్క్రిమినేషన్లో ఎన్ని రకాల సిలబల్స్ ఉన్నాయి, ఎన్ని సిలబల్స్ ఉన్నాయి, 5, 2, 3, 5 అంటే 5 సిలబల్స్ కలిగిన వర్డ్ గుర్తించండి అని అడిగాడు. డిస్క్రిమినేషన్ అని ఒక ఆప్షన్లో ఇచ్చాడు. సో ఇక్కడ కూడా అదే బిట్ని డివైడ్ చేయమన్నాడు, సిలబల్ని డివైడ్ చేయమన్నాడు. సో ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా పెంటా సిలబల్ అంటారు. ఇది మోనోసిలబల్, డై సిలబల్, ట్రై సిలబల్, అలాగే పెంటా సిలబల్, ఇలాంటివి మీకు వర్డ్స్ ఉంటాయి, అవి కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? మోనోసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, ట్రైసిలబిక్ వర్డ్స్. నెక్స్ట్, డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ పెంటాసిలబిక్ వర్డ్. షీ పెయిడ్ మీ ₹2000 డాష్ మంత్ అన్నాడు. జనరల్గా ఇక్కడ ఫర్ ఉంటే చాలా ఎక్కువ మంది రాస్తుండేవాళ్ళు, ఫర్ ఏ మంత్ అని. ఫర్ మంత్ అనకూడదు, ఏ మంత్ అనాలి, ఓకేనా? ఏ మంత్ అని పిలాలి. మనకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, కరెక్ట్గా ఎలా రాసే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇంకాను ఏంటంటే చూడండి, విత్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రేట్, టైమ్, ఫ్రీక్వెంట్లీ, రేట్, టైమ్, ఫ్రీక్వెన్సీ, లైక్ పెర్ డే, పెర్ మంత్, పెర్ ఇయర్, ఇలాంటివి వచ్చేటప్పుడు ఆర్టికల్ యూజ్ చేయకూడదు, ఓకేనా? ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. వన్స్ ఇన్ ఏ మంత్ అలాగంటాం, ఓకే, కానీ
కొన్నిసార్లు రేటు, టైము, ఫ్రీక్వెన్సీ పర్ డే, పర్ మంత్ అలాంటప్పుడు మాత్రము ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇక్కడ ఏ అని ఇచ్చాడు, ఇక్కడ రాంగ్ ఇది. సో జనరల్గా మనం ఏ మంత్ అని వాడతాం, కానీ ఇక్కడ ఆప్షన్ ఏమో ఈ యూసేజ్లో రేటు, టైము, ఫ్రీక్వెన్సీ ఈ యూసేజ్లో మనం ఎప్పుడు కూడా, అలాగే వన్స్ ఇన్ ఏ మంత్, పెర్, అలాగే ఇలాంటి సందర్భాల్లో నో ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే ద వర్డ్ పెర్ ఇట్ షోస్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్, ప్రతిదీ అని తెలియచేస్తుంది. అందువల్ల ఏ మంత్, ది మంత్ ఆర్ ఇన్కరెక్ట్, పెర్ మంత్ అనేది యూసేజ్ కరెక్ట్. అలాగే ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ నో ఆర్టికల్ యూజ్, నో ఆర్టికల్ యూజ్డ్, నో ఆర్టికల్ యూజ్డ్. ఓకేనా? ఇది మనకి ఈ బిట్టు యాడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ టైమ్ యూ డాష్ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ బిలాంగ్. అంటే ఇట్ ఈస్ టైమ్, ఇట్స్ టైమ్ అనే ఒక యూసేజ్ ఉందన్నమాట. ఇట్స్ టైమ్, ఈ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇట్స్ టైమ్ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఇట్స్ టైంకి పక్కనే సబ్జెక్ట్ ఉండాలి. ఇట్స్ టైంకి ఇట్స్ టైమ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉండాలి. ఇట్స్ టైమ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉండాలి. ఇక్కడ ఉన్నాయి. హ్యావ్ అనేది పాస్ట్ టెన్స్ కాదు, ఫస్ట్ రాంగ్. హ్యాడ్ ఏ హాలిడే, హ్యాడ్ ఉంది, హాలిడే ముందు ఏ ఉంది, అందుకే కరెక్ట్. హ్యాడ్ ద హాలిడే అనకూడదు, హ్యాడ్ హాలిడే అనకూడదు. అంటే ఇక్కడ 4వ దాంట్లో ఆర్టికల్ లేదు, 3వ దాంట్లో ఉన్న ఆర్టికల్ ఏమో ది అని ఉంది. సో అక్కడ రాంగ్ ఉన్నాయన్నమాట. అందువల్ల 3rd, 4th రాంగ్ ఆప్షన్స్. ఓకేనా? సో ఇందువల్ల ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. హ్యాడ్ ఏ హాలిడే. సో హ్యావ్ ద హాలిడే రాంగ్ ఆన్సర్ అవుద్ది. హ్యాడ్ ద హాలిడే రాంగ్ ఆన్సర్ అవుద్ది. హ్యాడ్ ఏ హాలిడే రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ వీక్ ద పాయింట్ హూ రోడ్ ద పోయిమ్ ద సెకండ్ కమింగ్ అని ఉంది. ఇది ఎవరు రాశారు? ఇది పర్టికులర్గా పోయిటరీలు మనం చదువుకుంటే తెలుస్తాయి. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. విలియం బట్లర్ ఈట్స్, WB ఈట్స్ అంటాం. సో కొన్ని మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చాను. విలియం వర్డ్స్ వర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను. అలాగే డెఫోడైల్స్, టింటెన్ అబ్బీ, ఓడ్ ఇంటిమేషన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ద సోలిటరీ రిపేర్, అలాగే లూసీ పోయిమ్స్, అలాగే ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ విలియం వర్డ్స్ వర్త్. ఓకేనా? అలాగే ఇంకా విలియం వర్డ్స్ వర్త్వి అవి కాకుండా ఇంకేమున్నాయి, ఇంకా ఏమున్నాయంటే తర్వాత చూద్దాం. నెక్స్ట్ బిట్, ఇక్కడ కొంచెం మెటీరియల్ తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. విలియం షేక్స్పియర్. సో విలియం షేక్స్పియర్ రాసింది ఏంటి? విలియం షేక్స్పియర్ ఏంటంటే రాశాడంటే సోనెట్ 18, నెక్స్ట్ సోనెట్ 29, అలాగే 29 సోనెట్స్, 8, అలాగే సోనెట్ 116 ద ఫీనిక్స్ అండ్ ద టర్టిల్, ద వీనస్ అండ్ అడోనిస్. ఇవి పోయిటరీస్ అనమాట. ఓన్లీ విలియం షేక్స్పియర్ రాసిన పోయిటరీస్ ఇవి. ఇంకా ఉన్నాయి విలియం షేక్స్పియర్ నాటకాలు, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన, ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చిన మాత్రం తీసుకొచ్చాను. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన పోయిటరీ ఏంటంటే ద రోడ్ నాట్ టేకెన్, స్టాప్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోవీ ఈవినింగ్, అండ్ మెండిస్ వాల్, అండ్ బిర్చెస్ అండ్ ఫైర్ అండ్ ఐస్. ఇవి పోయిటరీస్, ఇవన్నీ కూడా పోయిమ్స్ అనమాట వీళ్ళు రాసినవి. ఓకేనా? నెక్స్ట్, the explanation, the second famous poem written by విలియం ఈట్స్, విలియం బట్లర్ ఈట్స్ అనమాట. 1990లో రాశాడు అతను. సో అలాగే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోడర్న్ ఐరిష్ పాయిస్ట్ ఇతను. విలియం బట్లర్ అనేవాడు మోడర్న్ ఐరిష్ పాయిట్. అలాగే విలియం వర్డ్స్ వర్త్ ఎవరు? రొమాంటిక్ పాయిట్. విలియం షేక్స్పియర్ ఎలిజబెతన్ డ్రామాటిస్ట్ అనమాట. రాబర్ట్ ఫ్రాస్ట్ అమెరికన్ పాయిట్ అనమాట. సో ఆప్షన్స్ని బట్టి మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్,
ద షార్ట్ స్టోరీ గిఫ్ట్ ఆఫ్ ద మ్యాగీ అనేది ఎవరు రాశారు? ఇది ఓ హెన్రీ. ఓ హెన్రీ. ఓ హెన్రీ. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ యొక్క డెఫినేషన్ ఖచ్చితంగా చెప్పాను మీకు. నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, అలాగే స్కిమ్మింగ్, స్కానింగ్, ఇవి రీడింగ్ స్కిల్స్. ఇవి లేకుండా బిట్ అసలు ఉండదు. అలాగే పేపర్ కూడా తయారు చేయరు, ఖచ్చితంగా ఉంటాయి. రిటైనింగ్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ త్రూ సమరైజేషన్. నెక్స్ట్ బిట్, చూజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రివిజన్ ప్రాసెస్ ఇన్ రైటింగ్ ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీలో రివిజన్ ప్రాసెస్ ఏంటి అంటే కంటిన్యూస్లీ రివైజింగ్ అండ్ రిఫైనింగ్. సో ఈ ఆటోబయోగ్రఫీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్లో లేదా మెథడాలజీ బుక్స్లో ఉంటాయి, చదవండి. నెక్స్ట్ బిట్, ఎఫెక్టివ్ డొమైన్ డస్ నాట్ కన్స్టిట్యూట్ వన్ ఆఫ్ దీస్ ఆబ్జెక్టివ్. అంటే ఎఫెక్టివ్ డొమైన్లో లేనిదని అడిగారు. థింకింగ్ అనేది జ్ఞానాత్మక రంగం, ఇది కాదు. సో అందుకే ఆన్సర్ మనం 1 అనమాట. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఇవి ఎఫెక్టివ్ డొమైన్స్. అలాగే వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్ అండ్ క్యారెక్టరైజేషన్, అవి ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది. చూడండి ఇక్కడ ఇచ్చాను, రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్ అండ్ ఆర్గనైజింగ్. నెక్స్ట్, కాగ్నిటివ్ డొమైన్లు ఏంటేంటి ఉంటాయి? రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ క్రియేటింగ్. ఇలాగ సీరియల్ నెంబర్గా అడుగుతాడు, సీరియల్ వైజ్గా అడుగుతాడు, లేదంటే కింది వాటిలో కానిదేది ఉన్నదేది అని అడుగుతాడు అనమాట. నెక్స్ట్, సైకోమోటర్ డొమైన్లో ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిజన్, ఆర్టికులేషన్ అండ్ న్యాచురలైజేషన్, ఇవి సైకోమోటర్ డొమైన్లో ఉండేది. ఓకే, నెక్స్ట్ ఇవి మీరు నీట్గా ఎక్కించుకొని ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, చదవండి బాగా. సీరియల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ ఫోకస్ ఆన్. కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ అంటే ఏం ఫోకస్ చేస్తాడు జనరల్గా? ప్యాసివ్ లిజనింగ్గా? తప్పు కదా. డ్రాయింగ్, పిక్చర్స్, ఓన్లీ పిక్చర్సే డ్రాయింగ్ చేస్తాడా? మేకింగ్ మోడల్స్ మాత్రమే చేస్తాడా? అండ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ చేస్తాడు. యాక్టివ్ ఎంగేజ్మెంట్, ఇందులో పాజిటివ్ వర్డ్, మోస్ట్ పాజిటివ్ వర్డ్ అది ఒకటే ఉంది ఆప్షన్. ఎఫ్బిపి అంటే ఏంటి అంటే ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్లో వస్తుంది. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏంటి అన్నాడు. నోషనల్ ఫంక్షనల్ సిలబస్ అంటాం. నోషనల్ ఫంక్షనల్ సిలబస్ అని పిలుస్తాం. కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటే ఏంటి ఇక్కడ ఇచ్చాను మీకు, చూడండి ఎక్స్ప్లెనేషన్. ద కమ్యూనికేటివ్ అప్రోచ్ సిఎల్టి developed an extension of the notional functional syllabus which focuses on notions అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్, క్వాంటిటీ, ఫ్రీక్వెన్సీ ఇలాంటివి. ఫంక్షన్స్ అంటే రిక్వెస్టింగ్, అపాలైజింగ్, అలాగే ఇన్వైటింగ్, సజెస్టింగ్, గివింగ్ పర్మిషన్, ఆస్కింగ్ పర్మిషన్, ఇలాంటివి కూడా ఉంటాయి ఫంక్షన్స్. అన్లైక్ ద స్ట్రక్చరల్ సిలబస్ విచ్ ఎంపసిస్ గ్రామర్ forms, CLT emphasizes meaningful communication and real life language usage అనమాట. మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్, రియల్ లైఫ్ లాంగ్వేజ్ యూసేజ్ని ఇస్తుంది అనమాట ఈ మెథడ్. ఆడియో లింగ్వల్ మెథడ్ అనేది హ్యాబిట్ ఫార్మేషన్ కోసం. అలాగే బైలింగ్వల్ మెథడ్ అనేది మదర్ టంగ్ని రెండు వాడి ఇంగ్లీషు తెలుగులో కూడా చెప్పమని చెప్తుంది. స్ట్రక్చరల్ సిలబస్ అంటే గ్రామర్కి సంబంధించింది. స్ట్రక్చరల్ సిలబస్ అనేది ప్రొసీజరల్ సిలబస్, స్ట్రక్చరల్ సిలబస్ అనేవి గ్రామర్కి సంబంధించింది. ఓకేనా. ఇక్కడ నోషనల్ ఫంక్షనల్ సిలబస్, దీనికి సంబంధించింది ఏంటి, నోషన్స్ మరియు ఫంక్షన్స్ ఆధారంగా మనకి టీచింగ్ అనేది డెవలప్ చేయబడింది అని కమ్యూనికేటివ్ అప్రోచ్ చెప్తుంది. నెక్స్ట్, ద మెటీరియల్ విచ్ ఆర్ రియల్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడే ఇచ్చాడు రియల్ అని. రియల్ మెటీరియల్ అన్నాడు. రియల్ మెటీరియల్ అంటే అథెంటిక్ మెటీరియల్స్. ఓకేనా. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నాడు. ఏ రికమెండేషన్ ఆఫ్ NCF 2005 రికమెండేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కంటెస్ట్ చేయాల్సిందే. ఓకేనా. 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఓకే. ఫోకస్ ఆన్ మదర్ టంగ్, ఓకే. మల్టీలింగ్వలిజం ఉండాలి ఖచ్చితంగా. ఇంగ్లీష్ మీడియం మ్యాండేటరీ అనేది మాత్రం ఇది చెప్పలేదు. ఓకేనా, ఎవరు చెప్పలేదు ఇది, ఈ పాయింట్. నెక్స్ట్, డిసజెస్టోపీడియా అనేది ఏంటి? డిసజెస్టోపీడియా చాలా ఇంపార్టెంట్. ఈ డిసజెస్టోపీడియా డెఫినేషన్ మీకు ఇచ్చాను, ఇక్కడ చూడండి. డిసజెస్టోపీడియా ఈజ్ ఎ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ ఇన్
ELT ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఇతను జార్జీ లెజనోవ్ అనే అతను మనకి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది ఎక్కువగా సైకలాజికల్ బ్యారియర్స్ని రిమూవ్ చేయడానికి వాడతారు. డీసజిస్టోపీడియా ఇది ఒక లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ అనమాట. సైకలాజికల్ బ్యారియర్స్ అంటే మానసికంగా ఏవైనా సరే అతనికి సమస్యలు ఉంటే అలాంటి అప్పుడు విద్యార్థి సరిగ్గా వినలేడు, అందువల్ల దాన్ని బ్యారియర్గా ఉంటుంది కనుక దాన్ని రిమూవ్ చేయడానికి ఈ డీసజిస్టోపీడియా మెథడ్ని వాడతారు. దీని ద్వారా అట్మాస్ఫియర్ రిలాక్సేషన్ చేస్తారు, అలాగే రిలాక్స్డ్గా ఉండేలా చేస్తారు. మ్యూజిక్ థెరపీ వాడతారు, అలాగే పాజిటివ్ సజెషన్స్ ఇస్తారు. పాజిటివ్ సజెషన్ వీటి ద్వారా మనకి మానసికంగా విద్యార్థిని సంసిద్ధత చేయవచ్చు. మైక్రో టీచింగ్ ఈజ్ ఎ డాష్ ఏ రీసెర్చ్ మెథడ్, ప్రొసీజర్ ఆఫ్ ఎవల్యూషన్, ఏ సబ్జెక్ట్ అప్రోచ్ అండ్ ఏ ట్రైనింగ్ టెక్నిక్. ఇది ఒక ట్రైనింగ్ టెక్నిక్. మైక్రో టీచింగ్ ఈజ్ ఏ ట్రైనింగ్ టెక్నిక్. ఈ మైక్రో టీచింగ్ అనేది మనము మైక్రో టీచింగ్ మ్యాక్రో టీచింగ్ అని ఉంటాం. ఒక ట్రైనింగ్ టెక్నిక్ ఇచ్చాక విద్యార్థులు ట్రైనింగ్లో అంటే డైట్ విద్యార్థులు వీళ్ళకి బీఈడి విద్యార్థులకి మైక్రో టీచింగ్ ఇస్తారు. దాని ద్వారా ఏంటంటే ఒక టెక్నిక్ అనేది టీచింగ్ టెక్నిక్ అనేది డెవలప్ అవుద్ది అనేది దాని సారాంశం. ఇంకా ఏంటంటే దీంట్లో ఉండేవి ఏంటంటే షార్ట్ లెసన్స్ ఉంటాయి. 5 to 10 షార్ట్ లెసన్, 5 to 10 మినిట్స్కి షార్ట్ లెసన్ ఉంటుంది. అలాగే స్మాల్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, 5 to 10 మెంబర్స్ గ్రూప్ ఉంటారు. అలాగే ఫోకస్ ఆన్ వన్ టీచింగ్ స్కిల్, ఒక టీచింగ్ స్కిల్ మాత్రమే చెప్తుంది. ఏంటంటే రీడింగా, లిజనింగా, స్పీకింగ్గా ఏదో ఒక టీచింగ్ స్కిల్ మాత్రమే ఫోకస్ చేస్తుంది. అలాగే ఈ సైకిల్ని ఫాలో అవుతుంది. మైక్రో టీచింగ్ ఈ సైకిల్ని ఫాలో అవుతుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్, రీటీచ్, రీఫీడ్బ్యాక్. ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత టీచింగ్ చేయాలి, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఒకవేళ ఆ ఫీడ్బ్యాక్లో మనలో లోపాలు ఏమైనా ఉంటే రీటీచ్, మళ్ళీ బోధించాలి. అంటే సరిగ్గా ఆ పిల్లవాడికి అర్థం కాకపోతే మళ్ళీ రీటీచ్ చేయాలి, రీప్లాన్ చేసుకొని రీటీచ్ చేయాలి, తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇది ఒక సిస్టమేటిక్గా చేయాల్సిన ఒక కార్యక్రమం. అందువల్ల మైక్రో టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్కి. ఇది ఈ క్లాస్ టుడే. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ ఆదరిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ డిఎస్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.